పశ్చిమాసియాలో డర్టీ గేమ్స్ ఆడుతున్న అమెరికా అధినేత. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చిచ్చు పెట్టి వేడుక చూస్తున్న ట్రంప్. ప్రపంచ దేశాలను రిస్క్లో పెడుతోంది అమెరికా అధినేతేనా? ఇజ్రాయెల్ ఇరాన్ భీకర దాడులతో మిడిల్ ఈస్ట్ నిలువున వణికిపోతోంది. యుద్ధం ఎక్కడ సరిహద్దులు దాటుతుందో అన్న ఆందోళన ప్రపంచమంతా కనిపిస్తోంది. ఉద్రిక్తతలపై ఇప్పటికే స్పందించిన భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలకు సూచించింది. ఇరాన్ ఇజ్రాయెల్తో తమకు సన్నిహితమైన సంబంధాలున్నాయని, సమస్యను పరిష్కరించుకునేందుకు తాము మద్దతిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది. తరువాత నెతన్యాహు భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ఇరాన్పై దాడి వివరాలను వివరించారు. ఆ సమయంలోనూ భారత్ తరపున ఆందోళన వ్యక్తపరిచి శాంతి పునరుద్ధరణ అవసరాన్ని వ్యక్తం చేశానని ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశ నాయకుడైనా స్పందించాల్సింది ఇలాగే. కానీ అమెరికా అధినేత స్పందన ఏంటో తెలుసా? ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితో తమకు ఏమాత్రం సంబంధం లేదంటున్న అగ్రరాజ్యం అధినేత యుద్ధం తీవ్రమవుతున్న వేళ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ వేశాడు. అణు ఒప్పందంపై ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశాడు. ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతున్నాయని స్పష్టం చేశాడు. పరిస్థితి చేయి దాటకముందే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని తేల్చి చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందన్న ట్రంప్, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించాలో ఆ దేశానికి తెలుసని ఇరాన్ను బెదిరించాడు. అంతేకాదు ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని ట్రంప్ పేర్కొన్నాడు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నాడు. ఈ ప్రకటనతోనే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి కారకులెవరో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇరాన్తో అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయించడంలో ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. సుమారు 60 రోజుల పాటు జరిపి కూడా టెహ్రాన్తో ఆ ఒక్క సంతకం చేయించలేకపోయాడు. దీంతో ఇజ్రాయెల్ను ఇరాన్ పైకి పథకం ప్రకారం ఉసుగొల్పాడు. ఇదంతా ఇరాన్ తన మాట వినకపోవడంతో చేసిందే. మరి ఈ దాడులతో టెహ్రాన్ మాట వింటుందా అంటే అది అసాధ్యం. తమపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్యలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగై పేర్కొన్నారు. అగ్రరాజ్యం అనుమతి లేకుండా అసలు ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదన్నారు. నిజానికి ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఓమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మరికొన్ని గంటల్లో 6వసారి చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇజ్రాయెల్ దాడితో దీనికి అవకాశం లేకుండా పోయింది. 6వసారి చర్చలకు ముందు ఇజ్రాయెల్తో దాడులు చేయించడం ద్వారా ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ ఇప్పుడు బెడిసి కొడుతోంది. యుద్ధంలో ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధమని టెహ్రాన్ తొడగొడుతోంది. ఈ పరిణామాలే మిడిల్ ఈస్ట్ మహా సంక్షోభాన్ని సరిహద్దులు దాటేలా చేస్తోంది అన్న ఆందోళన మొదలైంది. దీనంతటికీ కారణం అగ్రరాజ్య అధినేత. చర్చల ద్వారా కుదరకపోతే ఆంక్షల ద్వారా అయినా ఇరాన్ను దారికి తెచ్చుకోవాల్సింది పోయి యుద్ధాన్ని రెచ్చగొట్టాడు. ఆ యుద్ధం ఇప్పుడు ఎటు నుండి ఎటు వెళ్తుందో చెప్పలేని పరిస్థితులు దాపరించాయి. ఇదొక్కటే కాదు, ప్రపంచంలోని ఏ 2 దేశాల మధ్య ఘర్షణలు ఉన్నా వాటిని యుద్ధంగా మార్చే వరకు నిద్రపోకపోవడం అమెరికా నైజం. ఉక్రెయిన్ రష్యా విషయంలోనూ ఇదే జరిగింది. రష్యాను అణిచివేయడానికి ఉక్రెయిన్ను నాటో సభ్యత్వం ఆఫర్ చేసి భీకర యుద్ధానికి కారణమైంది. కీవ్కు ఆయుధాలిస్తూ యుద్ధాన్ని సుదీర్ఘంగా సాగేలా చేస్తోంది. ఆఖరికి తాను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తా అని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పటికీ ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు ఇరాన్ను చర్చలతో దారికి తెచ్చుకోలేక మరో యుద్ధానికి తెరలేపాడు.
నిజానికి భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తకరంగా మారినప్పుడు అది తమకు సంబంధం లేని అంశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే ప్రకటించాడు. తరువాత భారత్తో పోరాడలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ముగిస్తే అది తన ఘనతే అని గొప్పలు చెప్పుకున్నాడు ట్రంప్. కాల్పులు ఆపకపోతే రెండు దేశాలతో ట్రేడ్ ఉండదని తెగేసి చెప్పాను, కనుకే భారత్ పాకిస్తాన్ దారికొచ్చాయని నోటుకొచ్చింది వాగాడు. మరి ఇరాన్ను ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయాడు? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేస్తా అన్న సో కాల్డ్ పెద్దన్న ఆ పని ఎందుకు చేయలేకపోయాడు? ఆ ప్రశ్నలకు సమాధానం ట్రంప్ దగ్గర కూడా ఉండదు. ఎందుకంటే యుద్ధాలను ముగించడం అతడు అనుకున్నంత ఈజీ కాదు. సహనంతో వ్యవహరించడం ట్రంప్కు చేత కాదు. ఒక్కటి మాత్రం నిజం, చర్చలతో తేల్చుకోవాల్సిన వివాదాన్ని యుద్ధంగా మార్చింది మాత్రం ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడే. ఈ యుద్ధం ఎలాంటి వినాశనానికి దారితీసినా అందుకు బాధ్యత కూడా ట్రంప్దే. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా ప్రపంచం ఎదుర్కోబోతున్న ఎన్నో సమస్యలకు ఈ తెంపరి మనిషే రీజన్.